అందరికీ నమస్కారం. త్వరలో ఉగాది పండుగ వచ్చేస్తుంది కదా. మరి ఈ ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి, తెలుగువారి పండుగ ఈ ఉగాదికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి, ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను గురించి, పంచాంగ శ్రవణం విశిష్టతకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇకపోతే ఈ 2025వ సంవత్సరంలో శనివారం అంటే 29వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం ముగుస్తుంది. ఇక ఆదివారం నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే 30వ తేదీ నుండి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుందన్నమాట. ఈ రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి. అలాగే చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా కూడా ఉగాదిని జరుపుకుంటామని పెద్దలు చెప్తారు. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారతాయి. వసంతం రాగానే కొత్త చిగుళ్లు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి. అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగే ఈ ఉగాది. ఇకపోతే ఉగాది వెనుక ఉన్న పురాణ కథను గనక చూసుకున్నట్లయితే సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగిలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు గనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లున్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ఉగాది పండుగ రోజున వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి. ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతను సాధించడమే. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెప్తారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక అయితే పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెప్తారు. ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి.
ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశం చ నింబకందళ భక్షణం. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంథంలో ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఉగాది నాడు వేపపూత, బెల్లం, చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం. మన పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి. మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగుర్లు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది. ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇకపోతే తిరుమలలో శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు పండుగ 10 గండాలను పోగొడుతుందని పెద్దలంటారు. మనం మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది. తద్వారా మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాము. చివరిగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదండి మన ఉగాది పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత, ఇంకా పురాణ గాథ, ఇంకా ఉగాది రోజున ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకాలు, వీటన్నింటినీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.